నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ. డిప్యూటీ స్పీకర్ నియామకం, రాజకీయ పరిణామాలపై చర్చ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనున్న న్యాయమూర్తి. హనుమకొండలో తండ్రి కుమార్తె సజీవ దహనం. కుటుంబ కలహాలతో భార్య, మామను అల్లుడే చంపినట్లు సమాచారం. ఇరాన్, లెబనాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర బాంబు దాడులు. మధ్యప్రాచ్యంలో మరింతగా రగులుతున్న యుద్ధ జ్వాలలు. అమెరికా ఉగ్ర నిరోధక విభాగం డైరెక్టర్ జోసెఫ్ కెంట్ రాజీనామా. మనస్సాక్షికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి మద్దతివ్వలేనని లేఖ. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో చర్చకు వస్తున్న అంశాలు, ప్రతిపక్షాల తీరు తదితర అంశాలు వారి వద్ద చర్చకు వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల నియామకంపై రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గేతో సీఎం దాదాపు గంటపాటు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వేణుగోపాల్తో భేటీ అయినప్పుడు పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని నేరుగా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి సీతక్క నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగనున్న ఆదివాసీ కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశంలో సీతక్క పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దారులన్నీ రోహిత్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వీకెండ్ పార్టీ పేరుతో డ్రగ్స్ వినియోగం, మిగిలిన 10 మందిని పిలిచి పార్టీ నిర్వహించడంలో అతడే కీలకమని దర్యాప్తులో తేలింది. ఆ కేసులో 7 నిందితుల్ని పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు పలు విధాలుగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కలకలం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీకెండ్ పార్టీ పేరిట ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగించడం, మిగిలిన 10 మందిని పిలిచిందే అతనే కావడంతో రోహిత్ రెడ్డి చుట్టూనే దర్యాప్తు సాగుతోంది. ఇదే వ్యవహారంపై మంగళవారం రోజున 10 మందిని పోలీసులు విచారించారు. తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, సిలివేరు శరత్ కుమార్, మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, ప్రియాంకారెడ్డిని పోలీసులు వేర్వేరుగా విచారించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు విచారణ సాగింది. ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాత్రం విచారణకు రాలేదు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 4 తర్వాత వస్తానని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలోపు అవసరమైతే తన తరపున న్యాయవాదిని పంపిస్తానని చెప్పగా పోలీసులు అంగీకరించారు. కొత్తగా ఏర్పాటైన సిట్ సభ్యులు చేవెళ్ల, షాద్నగర్ డీసీపీలు యోగేష్ గౌతమ్, శిరీష ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. సిట్ చీఫ్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సాయంత్రం 7 గంటల తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్కొచ్చి కేసు పురోగతిని తెలుసుకున్నారు. విచారణకు హాజరైన నిందితులు 7 పోలీసులు వేర్వేరుగా విచారించారు. ప్రధానంగా రోహిత్ రెడ్డితో పరిచయం, ఇంతకుముందు ఫామ్ హౌస్లో ఎప్పుడైనా డ్రగ్స్ వినియోగించారా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరందరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పార్టీ జరిగిన రోజు ఎక్కడ్నుంచి ఎలా వచ్చారు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ ఏ మార్గంలో వచ్చాయి, ఇలా అనేక కోణాల్లో ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. నిందితుల్లో 4 పార్టీలో డ్రగ్స్ ఉన్న విషయం తమకు తెలియదని, కేవలం రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకు మద్యం తాగేందుకు వెళ్లామని పోలీసులకు సమాధానాలిచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వచ్చాడనే సమాచారంతో కొద్దిసేపు పార్టీలో పాల్గొన్నట్లు, బయటకు వెళ్దామనుకునేలోపు పోలీసులు సోదాలకొచ్చారని ఒకరు బదులిచ్చారు. సిమ్లాలో 15,000 చెల్లించి డ్రగ్స్ తీసుకొచ్చిన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, డ్రగ్స్ పాజిటివ్గా వచ్చిన పుప్పాలగూడకు చెందిన తిరువీధుల అర్జున్ రెడ్డిని లోతుగా ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో దొరికిన సాంకేతిక ఆధారాలతో వీరి సమాధానాల్ని పోల్చనున్నారు. అనంతరం రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీకి తీసుకుని విచారించిన అంశాలు, మిగిలిన నిందితుల సమాధానాలతో పోల్చి అసలు విషయం రాబడతామని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిని 7 రోజుల కస్టడీకివ్వాలని మొయినాబాద్ పోలీసులు ఉప్పర్పల్లిలోని న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ న్యాయమూర్తి ముందుకు రానుంది. ఈ కేసులో నిందితుడైన రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఆయుధ లైసెన్స్ను రద్దు చేయాలంటూ సైబరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. భద్రతా కారణాలతో ఇచ్చిన తుపాకీని దుర్వినియోగం చేయడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జరిగిన రోజు తుపాకీని ఉద్దేశపూర్వకంగా తీసుకురావడం, భద్రంగా ఉంచకుండా మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ దర్పం కోసం టేబుల్పై పెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తుపాకీ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు తాళాలు వేశారు. 2022లో ఎమ్మెల్యేలకు ఎర, తాజాగా డ్రగ్స్ పార్టీతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసులు ఆ ఫామ్ హౌస్ అనుమతులపై ఆరా తీస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హనుమకొండలోని కడపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమార్తె మంటల్లో సజీవ దహనమయ్యారు. కుటుంబ కలహాలతో భార్య, మామను అల్లుడు ప్రవీణ్ చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో దారుణం జరిగింది. తండ్రి కూతురు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ మంటల్లో కాలిపోతున్నారని చెప్పేసి అల్లుడు ప్రవీణ్ ఆ చుట్టుపక్కల వారికి సమాచారం అందించేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చేసరికి అప్పుడే వాళ్ళు మంటల్లో కాలి ఇద్దరు కూడా మామ రాజశేఖర్ అలాగే కుమార్తె రాజశ్రీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీపీ కూడా రప్పించారు. ఆ తర్వాత మృతదేహాలని కొద్దిసేపటి క్రితం ఎంజిఎం మార్చురీకి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముందు ప్రమాదంగా అల్లుడు చిత్రీకరించినా కూడా ఇద్దరిని హత్య చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే పూర్తి ఆధారాల కోసం చేస్తున్నారు. అల్లుడే ఎవరైతే ప్రవీణ్ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. అల్లుడికి కూతురికి మధ్య కొంచెం కుటుంబ కలహాలు, తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చుట్టూ కొట్టి గాయపరిచి ఇద్దరి మీద డీజిల్ పోసి నిప్పంటించి ఘాతుకానికి పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైంది. అయితే ఈ రాజశేఖర్ అలాగే అతడు రాజశ్రీ కుమార్తె రాజశ్రీ ఇక్కడే జనవరి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల వారం క్రితం కూడా హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు చిన్న పాప, ఒక 6 నెలల పాప అలాగే 2 ఏళ్ల బాబు ఉంటారు. అయితే ఈ అల్లుడికి కుమార్తెకి గొడవలు రావడం, ఇద్దరికి పడకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అలాగే పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడిని కూడా అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటన ఈ కడిపికొండ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చారు. తర్వాత మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే ఎంజిఎం మార్చురీకి తరలించి కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్, అయితే రవిచంద్ర, ఈ దారుణం ఏ సమయంలో జరిగింది? తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఒక్కసారిగా అల్లుడు కేకలు వేస్తూ, అంటే మంటల్లో చిక్కుకున్నారు అంటూ కేకలు వేస్తుండగా స్థానికులు అప్పటికే పూర్తిగా కాలిపోయారు. అయితే వెంటనే పోలీసులు సమాచారం ఉన్నగా వారు వచ్చారు. ఆ తర్వాత మడికొండ పోలీసులు వచ్చి క్లూస్ టీమ్ ఆధారంతో కొన్ని ఆధారాలు సేకరించారు. అల్లుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తుగా ప్రాథమిక విచారణలో అల్లుడి అంటే ఈ కుటుంబ తగాదాలు, ముఖ్యంగా భార్య టార్చర్ పెడుతుంది. ఈ క్రమంలో కొన్ని తగాదాలు, గొడవలు కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాకేష్, అయితే రవిచంద్ర, అల్లుడిని పోలీసులు ఎక్కడ విచారిస్తున్నారు? అల్లుడిని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం జరిగింది. అయితే మొదట్లో బాగున్న తర్వాత కుటుంబ గొడవలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆ క్రమంలో జనవరికి పండగకి ఇక్కడికి వచ్చి తర్వాత కొద్ది వారం క్రితం కూడా మళ్ళీ వెళ్ళారు. ఆ తర్వాత
ఆ చిన్న పాపకి అన్నప్రాసన చేయడానికి ఆ వేడుక నిర్వహించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఈ హత్య జరిగింది. మొత్తం ఇద్దరు కూడా మంటల్లో కాలిపోవడం మాత్రం తీవ్ర విషాదం జరిగింది. ధన్యవాదాలు రవిచంద్ర. దేశంలో కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత వంటి కీలక సాంకేతిక రంగాల్లో సీడాక్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అన్నారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ 39వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ తార్నాకలో 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికతలో సీడాక్ చేసిన కృషి భారతదేశ సాంకేతిక వ్యూహాత్మక సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. సీడాక్ భవిష్యత్తులో కొత్త సాంకేతిక ధోరణులకు అనుగుణంగా పరిశ్రమలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. అనంతరం సీడాక్ డైరెక్టర్ జనరల్ మగేష్ సంస్థ సాధించిన విజయాలను వివరించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలు పరిశోధనా సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ వర్సిటీలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం 46 కంపెనీల్లో సుమారు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మేళా లక్ష్యమని వర్సిటీ వీసీ యాదగిరిరావు తెలిపారు. వర్సిటీలో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళా గొప్ప అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు. చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డ అక్షర చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ నిఖిల్ మహాజన్ వెల్లడించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్ ఫండ్ వ్యాపారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టి స్కీమ్లను ప్రారంభించి వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. బాధితులకు 1.11 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆదిలాబాద్ పిఎస్ పరిధిలోనే 12 కేసులు నమోదు కాగా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 96 కేసులు నమోదయ్యాయని వివరించారు. టోటల్ స్టేట్లో 96 కేసెస్ ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. ఇతను పట్టుకోవడం జరిగింది, రిమాండ్ చేశాము. ఇప్పుడు అన్ని కేసెస్లో ఇతనికి పీటీ వారెంట్ అండ్ పోలీస్ కస్టడీ పెట్టుకొని ఇతను ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి. దాదాపు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిన ఏంటి అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీ ఇతను కోర్టుకి అటాచ్ అయినాయి, ఇంకా కూడా ఏమైనా మిగిలినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇతనికి హైదరాబాద్లో, ఖమ్మంలో టౌన్షిప్ ఉంది, అది అటాచ్ కాలేదు, అది కూడా త్వరగా మనం అటాచ్ చేస్తాము. 2.5 కోట్ల వరకు ఇతను ఇవ్వాల్సింది మన డిస్ట్రిక్ట్లో ఉన్న విక్టిమ్స్కి. ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ అక్షర చిట్ ఫండ్ అప్పుడు ఏర్పాటు అయినాయి ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, విశాఖ ఇండస్ట్రీస్ మధ్య కుట్రపూరిత ఒప్పందంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు. 2004లో జరిగిన ఈ ఒప్పందం పారదర్శకంగా జరగలేదని, లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది ఒకే ఒప్పందానికి పరిమితమైన విషయం కాదని, హెచ్సీఏలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యవస్థపరమైన లోపాల ప్రతిబింబమన్నారు. హెచ్సీఏకు సంబంధించిన కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని గురువారెడ్డి మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రమేయం ఉందని ఆరోపించారు. నిధుల వాడకాలకు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి తన పవర్ ఉపయోగించి తనకు మిత్రుడైన, తనకు దగ్గర సంబంధించిన రిటైర్డ్ జడ్జ్ సురేష్ కాయత్ ను ఓంబడ్స్మన్ గా అపాయింట్ చేసుకున్నాడు. బలవంతంగా అందరూ వ్యతిరేకిస్తున్నా, హెచ్సీఎల్ జనరల్ బాడీలు అందరూ వ్యతిరేకిస్తున్నా బలవంతంగా అపాయింట్ చేసుకున్నాడు. మొట్టమొదటి ఛార్జ్ నేను ఏమంటున్నా అంటే 2004లో విశాఖ స్టేడియం ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీ ఏది, హెచ్సీఏ రికార్డ్స్ లో ఎందుకు లేదు, సిఐడి వాళ్ళకు కూడా కాపీ ఎందుకు ఇస్తలేరు? మీరు నిజంగా నిజాయితీ పరులైతే ముందు 2004లో చేసుకున్న ఒప్పందం ఒరిజినల్ కాంట్రాక్ట్ కాపీ బహిర్గతం చేయాలి. లేకపోతే మీ మీద చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులు మళ్ళీ కొత్తగా బుక్ చేయాలి. ఆ రోజు ప్రెసిడెంట్ గా ఉన్న వినోద్ ను, ఆఫీస్ బేరర్లందరినీ కూడా సిఐడి వారు వెంటనే అరెస్ట్ చేసి ఆ కాయిదాలు బయటికి తీసుకొస్తే గానీ ఈ 70 కోట్ల కుంభకోణం విషయం బయటికి రాదు. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబవుతోంది.
శ్రీరామనవమి ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వేడుకలకు హాజరయ్యే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఆలయ మాడవీధులలో పర్యటించిన కలెక్టర్ అధికారులతో కలిసి శ్రీరామనవమి వేడుకలు నిర్వహించే మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. దాదాపు 2,000 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాగల 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవగా నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 3వ రోజు వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. ప్రశ్నోత్తరాల్లో జిల్లా ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరా, దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక పథకం, మూసీనది పునరుజ్జీవం, మోత్కూరు ఆదర్శ పాఠశాలకు శాశ్వత భవనం, వయోవృద్ధులకు పెన్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కమ్యూనిటీ హాల్, జనగాం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు, గ్రామీణ వ్యర్థ నిర్వహణ, రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ ముందుంచనున్నారు. ఇటీవల మృతి చెందిన 3 మాజీ ప్రజాప్రతినిధులకు సభ నివాళి అర్పించిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది. సీఎం సమాధానం ఇవ్వడంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగుస్తుంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం శాసనసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి పార్టీ కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనందున తామే ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే బిల్లు ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ నోటీసు ఇవ్వనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదాపై పార్టీ ముఖ్య నేతలు ఇవాళ మరోమారు చర్చించనున్నారు. న్యాయ నిపుణులతో కలిసి బిల్లు ముసాయిదా సంబంధిత అంశాలపై చర్చిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రైవేటు బిల్లు సభ్యుల హక్కు అని ఖచ్చితంగా అనుమతించాల్సిందేనని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజా పోరాటాలకు గెలుపు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని వెలుగుమట్ల ఉదంతం మరోసారి రుజువు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాకపోతే ప్రభుత్వం కూలగొట్టిన ఇల్లు 750, కానీ ఇస్తామని చెప్పి కేవలం 411 మందికి మాత్రమే అదే స్థలంలో పట్టాలు ఇచ్చారంటూ తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, ఆర్మీ విశ్రాంత మేజర్ మదన్ మోహన్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రతినిధి ప్రసాద్తో కలిసి ఆమె మాట్లాడారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటనపై జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవాళ ఖమ్మం వెలుగుమట్లలో పర్యటించి స్వయంగా బాధితులతో మాట్లాడి బాధలు తెలుసుకోనున్నారని తెలిపారు. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలపెట్టిన యుద్ధానికి సొంత దేశంతో పాటు ప్రభుత్వంలోనూ నిరసన సెగ తగులుతోంది. తాజాగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా జాతీయ ఉగ్ర నిరోధక విభాగం డైరెక్టర్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. కెంట్ను ఆ పదవిలో ట్రంపే స్వయంగా నియమించడం గమనార్హం. అమెరికాకు ఇరాన్ నుంచి ఎలాంటి తక్షణ ముప్పు లేకున్నా ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించారని కెంట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం ఇజ్రాయెల్తో పాటు దాని శక్తివంతమైన లాబీ చేసిన ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తన మనస్సాక్షికి విరుద్ధంగా మద్దతివ్వలేరని కెంట్ రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. కాగా ఇప్పటికే ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకే యుద్ధం చేపట్టారన్న వాదన కూడా ఉంది. రంజాన్ అనగానే హైదరాబాద్లోని పాత బస్తీ గుర్తుకు వస్తుంది. రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు సాయంత్రం వేళల్లో షాపింగ్ చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు.
చార్మినార్లో జరుగుతున్న రాత్రి బజార్కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక్కడ వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరం నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో చార్మినార్ పరిసరాల్లో సందడి నెలకొంది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, భక్తి శ్రద్ధల నడుమ సాగుతున్నాయి. రంజాన్ మాసంలో నోరూరించే హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం ఇవే కావు చార్మినార్ పరిసరాల్లో జరిగే రాత్రి బజార్కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. నిజాం కాలం నుంచి చార్మినార్ దగ్గర లభించే గాజులకు మంచి డిమాండ్ ఉంది. సీసం, మట్టి, ఇత్తడి, రాగి వంటి లోహాలతో తయారు చేసిన గాజులతో పాటు గృహోపకరణాలు, దుస్తులు, అత్తర్తో పాటు వివిధ రకాల వస్తువులు దర్శనమిస్తాయి. హిందూ, ముస్లిం అని తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు రాత్రి బజార్కు తరలివచ్చి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్ చేసి అలసిపోయిన వారికి నోరూరించే ఆహార పదార్థాలు స్వాగతం పలుకుతున్నాయి. చార్మినార్కు నగరం నుంచే కాకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. రంజాన్ మాసం మొత్తం ఈ రాత్రి బజార్లోని దుకాణాలు తెల్లవారుజాము వరకు తెరిచే ఉంచుతారు. మదీనా నుంచి చార్మినార్ వరకు ఉన్న దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించడం చాలా ఆనందంగా ఉందని, ధరలు తక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి సామాన్లు తీసుకోవడానికి, పండగకి బట్టలు, సేమియాలు అవన్నీ తీసుకోవడానికి వస్తాము. అదేవిధంగా ఈసారి కూడా అలాగే వచ్చాము. అందరం ఒక పొద్దున ఉండడం వల్ల నైట్ పూట వస్తున్నాం. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, ప్రతి వస్తువు ఉన్నది, చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి, అన్ని కొనుక్కుంటున్నాము. మేము ఒక 10 మంది వచ్చాము. అందరము అన్ని చాలా బాగున్నాయి, మాకు నచ్చినాయి. అన్ని ప్రతి ఒక్కటి తీసుకున్నాం. ఇంటికి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా రేట్లు కూడా వస్తున్నాయి. మరీ ఎక్కువగా అని ఏం లేదు. ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ గాజులైనా, డ్రెస్సులైనా, ఇయర్ రింగ్స్ అయినా, క్రోకరీస్ అయినా అన్ని వస్తువులు, ఏ వస్తువుకి ఇక్కడ కొరత ఉండదు. అన్నీ దొరికే వస్తువులు అంటే ఇక్కడనే, ఈ చార్మినారే మాకు మెయిన్ ప్లేస్. అందుకే ఇక్కడికి వచ్చేసాం మేము. ఇక్కడ గ్లాసెస్, కప్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇక్కడ ఏవి దొరకవు అన్నట్టయితే ఏం లేదు. విన్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చార్మినార్ నైట్ మార్కెట్కి వచ్చిన వారందరూ కూడా వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ లభించడంతో ఎంతో ఆనందంగా వాటిని కొనుగోలు చేస్తున్నామని వారు చెప్తున్నారు. ఏడాదికి ఒకసారి పవిత్ర రంజాన్ మాసంలోనే ఇక్కడికి వస్తూ వారికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసుకుంటామని వారైతే మనకు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.